మన పార్లమెంట్ ఎలక్షన్స్ మీద మనకి అందరికీ తెలుసు 13th మనకి 13th మే పోలింగ్ డేట్ ఉంది. సో ఇప్పుడు దాకా జరిగిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అండ్ అన్ని చోట్ల ఇప్పుడు ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఈవీఎంస్ చేయడం జరిగింది. అవి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో భద్రపరచడం జరిగింది. వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ రీచ్ అవుతారు 12th నైట్న. 13th మేము పోలింగ్కి అంతా రెడీగా ఉన్నాము. మనందరికీ తెలుసు పోలింగ్ అవర్స్ 7 to ఈవినింగ్ 6 వరకు ఉన్నాయి. ఈవినింగ్ 5 నుంచి ఆర్ ఈవెన్ 6 లోపల 100 meters వితిన్ ద పోలింగ్ స్టేషన్ వచ్చి వారు లైన్లో ఉంటే వారందరూ ఎంత లేట్ అయినా సరే వాళ్ళు ఓట్ వేసుకోవడానికి ఆపర్చునిటీ కూడా జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా కూపన్స్ ఇస్తాము. లాస్ట్ నంబర్ నుంచి ఆ నంబర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ లైన్లో నిల్చున్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి టైం ఉంది. సో వారందరూ కూడా అది నోట్ చేసుకొని వాళ్ళు ఆ టైంలోకి ఎవరికైనా పోలింగ్కి రావచ్చు. అండ్ మన జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ లాస్ట్ పార్లమెంట్లో కూడా చాలా బాగా ఉండింది. బట్ ఇప్పుడు కూడా వీఆర్ హోపింగ్ దట్ మన పోల్ పర్సంటేజ్ హైగా ఉంటుంది అని. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఓటర్స్, ఈసారి మనకి కొత్త ఓటర్స్ 60,000 యంగ్ ఓటర్స్ కూడా మనకి యాడ్ అయ్యారు. వీరందరినీ కూడా వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడైనా సరే సమ్మర్ నేపథ్యంలో చాలా మంది భయపడవచ్చు, మాకు పోలింగ్ స్టేషన్లో హీట్ ఎక్కువ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. అన్ని పోలింగ్ స్టేషన్స్లో షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మజ్జిగ ఇలాగా స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఉమెన్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్న ప్లేసెస్లో పీడబ్ల్యూడీ ఓటర్స్కి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈచ్ పోలింగ్ కేంద్రం దగ్గర ఒక హెల్త్ వర్కర్ని వారికి సఫిషియంట్ సమ్మర్ కిట్స్ని ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం. సో ఎవరికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా, ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఆల్ పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాము. వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ erstwhile 12 డిస్ట్రిక్ట్స్కి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ షెడ్యూల్ బై ఎలక్షన్ అనౌన్స్ అయింది. సో మీ అందరికీ షెడ్యూల్ తెలుసు. మనం 2nd మే నుంచి స్టార్ట్ చేసాము. ఇది 8th జూన్ వరకు ఉంటుంది. కౌంటింగ్ 8th జూన్ లోపల మనం కంప్లీట్ చేయాలి. సో దీనికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. మనకి ఇప్పుడు 69 క్యాండిడేట్స్ దగ్గర నుంచి 117 సెట్స్ నిన్న ఈవినింగ్ 3 o'clock వరకు రిసీవ్ అవ్వడం జరిగింది. ఇవాళ రిజెక్షన్స్ పోగా 6 క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యారు. 63 11 సెట్స్ రిజెక్ట్ అయ్యాయి. సో 63 క్యాండిడేట్స్ వ్యాలిడ్ నామినేషన్స్లో మేము ఇవాళ ట్రీట్ చేస్తున్నాము. వాళ్ళకి విత్డ్రాయల్ 13th వరకు టైం ఉంది. సో విత్డ్రాయల్ వరకు 13th చేసుకుంటాం. సండే తీసుకోవడం జరగదు. సో అది సండే, సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ నామినేషన్ వాళ్ళు విత్డ్రా చేసుకునే టైం లేదు. ఓన్లీ మండే దే కెన్ విత్డ్రా టిల్ 3 PM. సో దీనికి గ్రాడ్యుయేట్స్కి మనకి ఎలెక్టర్స్ వచ్చేసరికి 4.63 lakh ఓటర్స్ మనకి ఈ 12 జిల్లాల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అండ్ 605 పోలింగ్ స్టేషన్స్ మనం పెట్టడం జరిగింది వీళ్ళ కోసం. సో అన్ని జిల్లాల్లో పోలింగ్ స్టేషన్స్ మ్యాక్సిమం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాయి, దాని తర్వాత నల్గొండలో ఉన్నాయి. అండ్ అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి. బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ జరుగుతుంది, బికాస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి. సో బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఈ ఎలక్షన్ చేయబడుతుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా. నేను ఒక ట్రాన్స్ మహిళను. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా ఉన్నాను. ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్లి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓటు అనేది ఒక వజ్రాయుధము.
మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును రక్షించుకోవాలంటే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వజ్రాయుధము ఓటు హక్కు. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా 100% మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈసారి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది. వయోవృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశము, అదేవిధంగా బ్రైలీ లిప్ లో కూడా ఓటు వేసే అధికారము, చెవిటి మగవారికి కూడా ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఒక సదుపాయం కల్పించడం జరిగింది. డిజబిలిటీ పర్సన్స్ కు వీల్ చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. అందరం కూడా మనం అందరం ఈ సదుపాయాలను వినియోగించుకొని మనం 100% ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మేము ట్రాన్స్ మహిళలం అందరం కూడా మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము. మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను.